నాకు వేరుగా నీ బలాన్ని చూసి నువ్వు అనుకుంటున్నావేమో, నీ అందాన్ని చూసి నువ్వు అనుకుంటున్నావేమో, నీ ఆరోగ్యం చూసి, నీకున్న డబ్బును చూసి నేను ఏదైనా చేయగలనుకుంటున్నామో. సున్నా, జీరో, నిష్ఫలమో. అది తెలిసి వచ్చేసరికి కొంత సమయం నీ జీవితంలో వృధాగా పోతా, అంతే. నువ్వు మరలా తిరిగి సంపాదించుకోలేవు. కాబట్టి ప్రతిదినం కూడా నీకు నీవుగా ఏమని ప్రశ్నించుకోవాలంటే, నేను క్రీస్తునందు ఉన్నానా, నేను ప్రభువులో ఉన్నానా, ప్రభునందు నేను జీవిస్తున్నానా, లేక ప్రభుకు వేరుగా ఉండి నేను జీవిస్తున్నానా? దేవుని బిడ్డలారా, 15వ అధ్యాయం 1వ వచనంలో, నేను నిజమైన ద్రాక్షావళి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయను. చాలు. నాలో ఫలింపని ప్రతి తీగ. మనం అందరం ఎవరు తెలుసా? మనం తీగలం. మన స్థాయి, మన లెవెల్, మన పొజిషన్, మన పరపతి, మన హోదా, మన డిగ్రీ ఏంటయ్యా అంటే జస్ట్ తీగలు, అంతే. తీగ, నేను తీగను అనే విషయం మర్చిపోకూడదు. ఆమెను చెప్పండి. తీగ బతికుండాలంటే చెట్టుకు కనెక్టివిటీ ఉండాలి. తీగ వాడిపోవాలన్నా, ఎండిపోవాలి